రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనిగూడలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. శంషాబాద్ పేరు చెప్పగానే కోట్ల రూపాయల విలువైన భూముల ప్రాంతమని చెప్పుకుంటారని ఈటెల అన్నారు. ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో ఉన్న కోట్ల రూపాయల భూములు ఉన్నా ఇక్కడి ప్రజల జీవితాలు మాత్రం మారలేదని తెలిపారు. శంషాబాద్ ప్రాంతం ఎవరు వచ్చినా ఏం మారదు అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. ఎండిపోయిన రంగారెడ్డి జిల్లాకు నీళ్లు అందిస్తానన్న కేసీఆర్ 8 ఏళ్లైనా ఒక్క చుక్క నీరు ఇక్కడ ఇవ్వలేదని ఆరోపించారు. ఇక ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవన్నారు. పెన్షన్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి అన్ని కలిపి 25,000 కోట్లు ఇచ్చి మద్యం అమ్మి 45,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. సొంత హెలికాప్టర్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? సొంత పార్టీ కోసం 870 కోట్ల రూపాయలు జమ చేసినని చెప్పి పిల్లల్ని వేసుకొని తల్లిగారింటికాడ అత్తగారింటికాడ బిక్కు బిక్కుమంటే బతికే ఆడబిడ్డలకి సమాధానం చెప్పగలవా కేసీఆర్ అని చెప్పి ఇలా అడగాలి శక్తి ఉన్నది. ఇవాళ చెప్పుకుంటూ పోతూ ఉడవదు. నేను ఒక్కటే మీకు గుర్తు చేసిపోతున్నా, నువ్వు ఇయ్యకపోతే కానీ అనేక మంది బిడ్డలు చచ్చిపోతున్నారు. భర్తలు లేని ఆడబిడ్డలుగా, తండ్రి లేనటువంటి అనాథలుగా బతికే పరిస్థితి వచ్చింది. ఒకసారి